మీడియా పక్షపాత ధోరణిపై వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఏబిఎన్ వెంకటకృష్ణ, టీవీ5 సాంబా, మహాన్యూస్ వంశీలను లక్ష్యంగా చేసుకుని వీళ్లే 2029 ఎన్నికల్లో టీడీపీకి స్టార్ క్యాంపెయినర్లుగా మారతారని విమర్శించారు. ఏబిఎన్ అనే పేరెందుకు, నేరుగా సిబిఎన్ అని పెట్టుకోండి అంటూ గుడివాడ అమర్నాథ్ వ్యంగ్యంగా అన్నారు. మీడియా సంస్థలు పక్షపాత ధోరణి ప్రదర్శించడం ప్రజాస్వామ్యానికి హానికరమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఛానళ్లలో వస్తున్న వార్తలు ప్రజల వాస్తవ సమస్యల కన్నా చంద్రబాబు ప్రచార యంత్రంగానే కనిపిస్తున్నాయని గుడివాడ ఆరోపించారు. ఈ ముగ్గురు యాంకర్లు, ఎడిటర్లు ఇక జర్నలిస్టులు కాదు, నేరుగా టీడీపీ మీడియా మేనేజర్లుగా మారిపోయారు. 2029లో బాబుకు ప్రచార వాహకులుగా బహిరంగంగా పనిచేస్తే ఆశ్చర్యం లేదు. వైసీపీ నేత ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. కొందరు ఆయన విమర్శలకు మద్దతు తెలుపుతుండగా మరికొందరు మీడియా స్వేచ్ఛపై దాడిగా అభివర్ణిస్తున్నారు. గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలతో మరోసారి మీడియా పాలిటిక్స్ సంబంధం చర్చనీయాంశమై 2029 ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ నాయకుల మాటలతో పాటు మీడియా పాత్ర కూడా మరింత హాట్ టాపిక్ గా మారుతోంది. పోలీసుల దగ్గర కేజీలు డ్రగ్స్, టన్నులు గంజాయి ఉంటుంది, తీసుకుని వచ్చి నీ జేబులో పెట్టడం పెద్ద కష్టమైన పని కాదు. అలాగని చెప్పి చేశారని అంటలా నేను, ఏంటనేటువంటి తేలుతుంది. కానీ జరిగినటువంటి దాన్ని ఉన్నట్టుగా ఎందుకు మీరు ఎఫ్ఐఆర్లో పెట్టలేదు అనేటువంటి. ఉదయం 7:10కి అబ్బాయిని పట్టుకుంటే 4 గంటలు, సాయంత్రం 4:30కి ముగ్గురు కలిస్తే పట్టుకున్నామని చెప్పి ఎందుకు రాశారు? అంటే మీరే తీసుకెళ్లి ఆ అబ్బాయిని అక్కడ సాయిబాబా గుడి దగ్గర రైల్వే న్యూ కాలనీలో తీసుకుని వెళ్ళి ఆ అబ్బాయిని, మిగిలినటువంటి ముగ్గురిని తీసుకుని వచ్చి అది ముగ్గురిని ఓ దగ్గర నించున్నట్టు, అది ముగ్గురిని వీళ్ళు పట్టుకున్నట్టు ఎందుకు రాశారు ఇందులో? ఉదయం 7 గంటలకి వీళ్ళు అదుపులో తీసుకుంటే 7 గంటల నుంచి ఆయన పోలీస్ స్టేషన్లో కదా ఉండాలి. అయితే టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్లో ఉండాలి, లేదా వాళ్ళు కేసు పెట్టినటువంటి 4th రౌండ్ పోలీస్ స్టేషన్లో ఉండాలి, లేదా వాళ్ళు పట్టుకున్నటువంటి పరిధి అయినటువంటి ఎంబీపీ పోలీస్ స్టేషన్లో ఉండాలి. ఈ 3 దగ్గరలో లేకుండా సాయంత్రం 4:30కి రైల్వే న్యూ కాలనీకి ఎలాగొచ్చాడు? అయితే ఉదయం 7 గంటలు పట్టుకున్నటువంటి వారు పోలీసులు అయినా అయి ఉండకపోవాలి. మీ సహచరుడే చెప్తున్నాడు, వాళ్ళు టాస్క్ ఫోర్స్ పోలీసులు నాకు బాగా తెలుసు అని చెప్తున్నాడు. వైసీపీ నాయకులే అంటే ఏంటి అసలు? అంటే రేవ్ పార్టీ అంటే ఏంటి అసలు? నాకు తెలియదు, నాకు తెలియదు, మరి వాళ్ళకే తెలియదు. తెలిసిన వాళ్ళని అడుగు నువ్వు. అసలు ఆ రేవ్ పార్టీ అంటే ఏంటో తెలియదు నాకు. వాళ్ళకి అసలు దాని అర్థం ఏంటో తెలిసిన వాళ్ళని అడుగు, నాకు తెలియని వాళ్ళు నన్ను ఏంటో అడుగు, నేను ఏంటి చెప్తాను? అంటే రోజు మీ సిబిఎన్కి వస్తాడు కదా, మీ ఛానల్కి వస్తాడు కదా రోజు. ఏది సారీ ఏబిఎన్, సిబిఎన్ కదా, ఏబిఎన్ మార్చేసుకోండి, ఎందుకు అనవసరంగా. ఏబిఎన్ అనే బదులు సిబిఎన్ పెట్టుకోవచ్చు కదా, మాకు కూడా ఈజీగా ఉంటుంది. అందులో పాపం వెంకటకృష్ణ గారు, టీవీ5లో ఆ సాంబశివరావు గారు, పాపం వాళ్ళ తాపత్రయం చూసి జాలేస్తుంది. వాళ్ళు మా స్టార్ క్యాంపెయినర్స్. రేపు పొద్దున్న మేము మళ్ళీ 2029లో అధికారంలోకి రావడానికి మాకు స్టార్ క్యాంపెయినర్స్ ఎవరంటే ఏబిఎన్ వెంకటకృష్ణ గారు, టీవీ5 మూర్తి గారు, టీవీ5 సాంబశివరావు గారు, మహాన్యూస్ వంశీ గారు. ఈ నలుగురు చాలు మాకు ఎవరు ప్రచారం చేయక్కర్లేదు. చాలా బాగా చేస్తున్నారు. నాకు ఎమ్మెల్యే పాయకరాపేట ఎమ్మెల్యే గారు. మీకా? ఏ హోమ్కి? అందరికీ? నాకు తెలియదు. మరి నా మాట విన్నాం. భారతదేశంలో ఒక సంస్కృతి సాంప్రదాయం ఉంటుంది. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం, అవునా కదా? నువ్వు నన్ను అమర్ గారు అని పిలిస్తే నేను రామకృష్ణ గారు అని పిలుస్తా, నువ్వు ఒరే అమరు అని పిలిస్తే నేను ఒరే రామకృష్ణ అని పిలుస్తా. అది సహజంగా ఉండేటువంటిది. నువ్వు మమ్మల్ని ఆవిడ పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పి మా నాయకుడిని అంటే నేను పాయకరాపేట ఎమ్మెల్యే అని అంటాం. ఎవరినన్నా మా నాయకుడిని అంటే నన్ను అన్నట్టే, మా పార్టీలో కార్యకర్తలను అందరినీ అన్నట్టే, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేటువంటి ప్రతి కార్యకర్తని అన్నట్టే. నీకు ఉంది కదా, నోరుంది కదా అని అంటే ఎక్కువ కాలం సాగదు. ఇలాంటివన్నీ చూస్తారు, చరిత్రలో చాలా జరిగిపోయినాయి. సో దయచేసి ప్రతిదానికి ఇప్పుడు ఏదో అవకాశం ఉంది, 2 కార్లు ముందు వెనకాతలు ఉన్నాయి, 4 గంటలు ముందు వెనకాతలు ఉన్నాయి అని చెప్పారంటే ఏది శాశ్వతం కాదు. ఈ సమాజంలో శాశ్వతం కానిది ఏంటంటే అధికారం ఒకటే. అది దయచేసి గమనించి వాళ్ళు మాట్లాడితే మంచిది. అలాగని చెప్పి అధికారం ఎప్పుడు ఒకరి చెంతన ఉండదు కూడా. అవకాశం వచ్చినప్పుడు దాన్ని రుచి చూపిస్తాం. థ్యాంక్ యూ.
ఏం చేశారు వాళ్ళు ఏం చేశారు? విశాల్ సరే, ఎవరి పర్సనల్ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటాయి. మీరు చెప్పినటువంటి పేర్లలోనే వారికి వచ్చినటువంటి కోర్టు ఆర్డర్స్ కానీ వచ్చినటువంటి కోర్టు ఆర్డర్స్ కూడా ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయట్లా. కేవలం ఒక కక్షపూరితమైనటువంటి ఆలోచనలతో చేసినటువంటి దానికి, అంటే నువ్వు చెప్పినట్టు చేసేటువంటి వారే అధికారులు, ఎవరైతే న్యూట్రల్ గా ఉన్నటువంటి వాళ్ళు అధికారులు కాదని చెప్పి ప్రభుత్వం అనుకుని మేము మాత్రం ఏం చేస్తాం? నీకు ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళే మాకు కావాలని అనుకుంటే మేము తీసుకురాలేం కదా. అంత కమిట్మెంట్ ఉన్నటువంటి ఆఫీసర్లు మేము ఎక్కడ తీసుకురాగలం? సో ఆఫీసర్స్ అనేటువంటి వారు, ఐపీఎస్ ఐఏఎస్ అనేటువంటి వారు సొసైటీ కోసం, సమాజం కోసం హైయెస్ట్ ఎగ్జామ్స్ రాసి సొసైటీ కోసం వస్తారు. వాళ్ళని కూడా నువ్వు హింసించాలనుకుంటే ఏది చెప్పాను కదా, కాలం అధికారం ఏది ఎప్పుడు కూడా ఎవరికి శాశ్వతం కాదు. సో దయచేసి అది గమనించి ప్రభుత్వాలు ప్రవర్తించాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ.